Hi, hello. Welcome to Satya Online IAS Academy. This is Venugopal, Faculty of Environment. Let us see the syllabus of Environmental Science. Environmental Science లో 5 parts ఉంటాయి సార్ మనకి. అందులో మొదట చెప్పుకున్న నిన్న పర్యావరణ శాస్త్రము పరిచయం మొదటి చాప్టర్ అండి, ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ బయోడైవర్సిటీ లేదా జీవవైవిధ్యం చెప్పుకున్నాం సార్. మూడవది శీతోష్ణ స్థితి మార్పు. 4 వ్యవసాయం. 5 అదనపు అంశాలు. రైట్ సార్. ఈ పర్యావరణ శాస్త్రంలో మనకి 5 చాప్టర్ ఉండే సార్. పర్యావరణ శాస్త్రము పరిచయం, ఇక రెండవది జీవ వైవిధ్యం, దీన్ని ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అంటాం సార్. బయోడైవర్సిటీ. ఇక మూడవది శీతోష్ణ స్థితి మార్పు. క్లైమేట్ చేంజ్. ఇక నాలుగవది వ్యవసాయం. 5 అదనపు అంశాలు. అగ్రికల్చర్ అండ్ అడిషనల్ ఇష్యూస్. Additional affairs of environment. Right, sir. ఎన్విరాన్మెంటల్ సైన్స్ యాక్చువల్లీ దీన్ని ఇకాలజీ అని పిలిచేవాళ్ళం మనం. ప్రస్తుతం దీన్ని ఎన్విరాన్మెంటల్ సైన్స్ పిలుస్తా ఉన్నాం యాక్చువల్గా అయితే. పాత రోజుల్లో దీనికి ఇకాలజీ, పర్యావరణం అని పిలిస్తే దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఎన్విరాన్మెంట్ బయాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని పిలుస్తా ఉన్నారు యాక్చువల్గా. రైట్ సార్. ఇది పర్యావరణం, ఎన్విరాన్మెంట్ ఇంట్రొడక్షన్. రైట్ సార్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంట్రొడక్షన్ చూస్తుంటే ఇది ఫస్ట్ వన్ చెప్పుకున్నాం సార్. నిన్న ఫస్ట్ 2 టాపిక్స్ని అనలైజ్ చేస్తున్నాం సార్. శీతోష్ణ స్థితి కూడా చెప్పుకున్నాం మనం. క్లైమేట్ చేంజ్, ఇందులో పర్యావరణ శాస్త్రంలో మనం ఏ పార్ట్స్ చెప్పుకున్నామంటే పర్యావరణ శాస్త్రం పరిచయం చెప్పుకున్నాం. అందులో గ్లాసరీ అండి, గ్లాసరీతో పాటుగా అనేక చాప్టర్స్ ఉన్నాయి. అందులో చాప్టర్స్ ఏమేమి ఉన్నాయంటే మొదటిగా పర్యావరణం, వాటి అనుఘటకాలు లేదా అంశాలని చెప్పుకున్నాం. అలాగే రెండవది ఆవరణ వ్యవస్థలు, భౌమ్యావరణ వ్యవస్థ, జలావరణ వ్యవస్థ. భౌమ్యావరణ వ్యవస్థలో మళ్ళీ ఎడారి ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, అలాగే టండ్రా ఆవరణ వ్యవస్థ, ఇలా చెప్పుకోవచ్చు మనం. జలావరణ వ్యవస్థ వచ్చేప్పటికీ లేక్ ఇకోసిస్టమ్ అంటే సరస్సు ఆవరణ వ్యవస్థ, ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ, నదీ ఆవరణ వ్యవస్థ, ఎస్చరీస్ నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ, ఇవన్నీ కూడా నీటికి సంబంధించిన ఆవరణ వ్యవస్థలండి. ఇవే కాకుండా ఫంక్షన్స్ ఆఫ్ ఇకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థ రకరకాల పనులు ఉంటాయి సార్. అవేంటి చెప్పుకున్నాం మనం. ఆహారపు గొలుసు, ఆహారపు బల, ఆహారపు శృంఖలం లేదా ఆహారపు గొలుసు దాన్ని అంటాం. శక్తి ప్రవాహం, ఇవన్నీ కూడా మొదటి చాప్టర్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. మరి బయోడైవర్సిటీ కింద మనం కొన్ని చాప్టర్ చెప్పుకున్నాం సార్. బయోడైవర్సిటీలో వన్యప్రాణుల సంరక్షణ, స్థానిక సంరక్షణ, స్థానికేతర సంరక్షణ, ఇది జీవవైవిధ్యం. మరి శీతోష్ణ స్థితి మార్పు, ఇది ఒక ప్రాంతం పైన ఆధారపడి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సాధారణంగా ఉష్ణోగ్రత, వర్షపాతము, ఎత్తు, ఇలాంటి చాలా కారకాలు దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. తర్వాత వ్యవసాయం, ఫార్మింగ్ సిస్టమ్. ఇండియాలో, భారతదేశంలో వ్యవసాయ సిస్టమ్ ఎలా ఉంది? మిక్స్డ్ ఫార్మింగ్ ఉందా? నేలలు ఎలా ఉన్నాయి? సాయిల్ సైన్స్ ఏంటి? ఇవన్నీ చెప్పుకుంటాం మనం. క్లియర్. అదనపు అంశాలంటే నిన్న చెప్పాల్సిన పాయింట్ ఇదే సార్. అదనపు అంశాలంటే సాధారణంగా ఇందులో దీనికి సంబంధించి పర్యావరణ ఉద్యమాలు ఉంటాయి. మనకి ఎప్పటి నుంచో తెలుసండి. చిప్కో మూమెంట్, చిప్కో ఉద్యమం, రెండు అప్పికో ఉద్యమం,
కలాసే ఉద్యమం. అలాగే సెంట్రల్ అదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టడానికి ప్రయత్నించేటప్పుడు తిరిగి నిరసన ఎదురవుతూ ఉంటాయి. నిరసనలు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో రణస్థలం దగ్గర కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం చెప్పాడు. యాక్చువల్గా అణు విద్యుత్ అంటే ఏంటిది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు అక్కడ ప్రాంతీయ ప్రజల నుంచి నిరసన ఎదురవుతూ ఉంటుంది. అంటే దానివల్ల పర్యావరణం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. థర్మల్ పవర్ స్టేషన్ పెట్టడం వల్ల కూడా చుట్టూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పంట పొలాలు కావచ్చు, వాతావరణం కావచ్చు, చుట్టూ ప్రజల ఆరోగ్యం కావచ్చు. కాబట్టి అలాంటి వాటి కోసం ఏర్పడే ఉద్యమాలు ఉంటాయి సార్. నర్మదా బచావో ఆందోళన్, నర్మదా నది పైన ఇందిరా సాగర్ ప్రాజెక్టు కట్టడానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం పేరు నర్మదా ఉద్యమం. అది నర్మదా బచావో ఆందోళన్, చిప్కో ఉద్యమం, కలాసే ఉద్యమం, నవధాన్య ఉద్యమం, ఇలా చాలా ఉంటాయి. ఆ టాపిక్ వచ్చినట్టు చెప్తాము. అలాగే పర్యావరణ సంస్థలు ఉంటాయి సార్. సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్యుపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటాం సార్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటాం అంటే ప్రపంచ దేశాల పర్యావరణ కార్యక్రమం ఇలా చెప్పుకుంటాం. అలాగే మ్యాప్ అంటాం, మ్యాన్ అండ్ బయోస్ఫియర్ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. మ్యాన్ అండ్ బయోస్ఫియర్, ఎంఏబి, మ్యాప్ చెప్పుకుంటాం. మరి పర్యావరణ సంస్థలకు సంబంధించి చాలా ఉంటాయి సార్. వాటి గురించి మనం తర్వాత కూలంకష చూద్దాము. మరి వీటి తర్వాత ఉద్యమాలు, సంస్థలు, వ్యక్తులు ఉంటారండి. వ్యక్తులు సుందర్లాల్ బహుగుణ, మేధా పాట్కర్, ఎంసి మెహతా, కులదీప్ సింగ్, అలాగే మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ సలీం అలీ, వీళ్ళందరూ కూడా పర్యావరణ సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులండి. క్లియర్? ఇలా చాలా ఉంటాయి. అలాగే పర్యావరణం సంబంధించి కొన్ని చట్టాలు, విధానాలు. మరి నెహ్రూ ప్రభుత్వంలో 1952 జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టారు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానం 1952. దాని ప్రకారం ఇండియాలో 33% అడవులు ఉండాలి. యాక్చువల్గా ఇది ఫారెస్ట్ ఈకోసిస్టమ్ చెప్పేటప్పుడు, అటవీ ఆవరణ చెప్పేటప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటాం, అడవుల గురించి షార్ట్లో. సరే, మరి 1952 అటవీ విధానం యాక్చువల్గా బ్రిటిష్ గవర్నమెంట్ ప్రయత్నంలోనే 1894లో అడవుల గురించి చట్టం చేశారు బ్రిటిష్ వాళ్ళు. 1894 అంటే వాటి ఒక సీక్వెన్స్ చెప్తాను. 1894 అటవీ కార్యక్రమం గురించి బ్రిటిష్ వాళ్ళు చట్టం చేశారు. తర్వాత 1952 మనకి, తర్వాత 1968లో మళ్ళీ చట్టం చేశారు. దీని ప్రకారం 33% అడవులు ఉండాలి. ఇక్కడ ఇండియాలో ఉన్నది మాత్రం 20.999 అంటే అప్రాక్సిమేట్లీ 21%. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అడవుల శాతం ఎంత అంటే 21%, నియర్లీ. కానీ ఉండవలసింది ఎంత? 33%. చూద్దాం వాటి గురించి. ఇలా వ్యక్తులు ఎవరు. అలాగే మరి చెప్పుకున్నాం చట్టాలు, విధానాలు చెప్పుకున్నాం కదా సార్. యాక్ట్స్ అండ్ పాలసీస్, చట్టాలు, విధానాలు. జల కాలుష్య నియంత్రణ చట్టం, వాయు కాలుష్య నియంత్రణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఇవన్నీ ఏర్పడి ఇయర్స్ ఇంపార్టెంట్ సార్. వన్యప్రాణి సంరక్షణ చట్టం. అలాగే ఈ మధ్య మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వినే ఉంటారు, జాతీయ హరిత ట్రిబ్యునల్. ఎందుకంటే కోర్టులకి ఎంత పెద్ద దేశంలో ఉన్నటువంటి ఆ కోర్టు అన్ని విషయాలని సాల్వ్ చేయలేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఎన్వైరన్మెంట్కి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. దాన్ని ట్రిబ్యునల్ అంటాం, ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2010. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది? 2010. అంటే పర్యావరణ సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే దాన్ని కోర్టుకు వెళ్లకుండా వీళ్ళే పరిష్కరిస్తారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం. జీవవైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అండి. బయోడైవర్సిటీ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అలాగే ఎన్విరాన్మెంట్ సంబంధించినప్పుడు ఇలా చాలా విషయాలు ఉంటాయి సార్. అదనపు అంశాలు చాలా విషయాలు చెప్పుకుంటాం మనం. కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడే వస్తాయి. కరెంట్ అఫైర్స్ కూడా సార్. ఇక్కడ విషయం ఏంటంటే బయోడైవర్సిటీ యాక్ట్ 2002 సార్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 సార్. సరే, మన విషయాలకు వస్తే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ని కరెంట్ అఫైర్స్తో కలిపి చదవాలండి. గత ఎగ్జామ్లో గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2కి వచ్చేప్పటికి ఏమడిగాడంటే ఒకసారి
సుస్థిరాభివృద్ధిలో ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధిలో ఎన్ని విషయాలను తీసుకోవడం జరిగిందండి? అంటే ఎన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని సుస్థిరాభివృద్ధి సాధించాలని తీర్మానించారు ఐక్యరాజ్య సమితి వారు అని అడిగాడు. లాస్ట్ టైం క్వశ్చన్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 17 అంశాలను పరిగణలోకి తీసుకొని సుస్థిరాభివృద్ధిని నిర్ణయించారు. ఆ 17 అంశాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేదరిక నిర్మూలన, జనాభా తగ్గించడం, అలాగే మంచి ఆరోగ్యం, అలాగే విద్య, అక్షరాస్యత, ఇలాంటి మొత్తానికి 17 లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి వారి పర్యావరణం యొక్క సుస్థిరాభివృద్ధిలో ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? 17. లాస్ట్ ఇంపార్టెంట్ సార్, వరల్డ్ ఎగ్జామ్. అందుకే మనకి ఇందులో ఒక చాప్టర్ ఉంటుందండి, పర్యావరణం సుస్థిరాభివృద్ధి అని. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దాన్ని. అంటే పర్యావరణ సుస్థిరాభివృద్ధి అనే ఒక చాప్టర్ కూడా మనకు వస్తుందండి. పర్యావరణం సుస్థిరాభివృద్ధి. అంటే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రైట్ సార్. సరే సార్, మరి let us see, come to the point by point. Let us see the first chapter అండి. ఓకే సార్, మొదటిది స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సార్ పర్యావరణం అధ్యయనం ఏమంటాం? ఇది ఎగ్జామ్ సార్, వరల్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. ఎకాలజీ. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయి సార్, ఎకాలజీ, ఇథాలజీ. సార్ వాట్ అబౌట్ ఎకాలజీ అండ్ ఇథాలజీ? ఎకాలజీ అంటే ఏంటి, ఇథాలజీ అంటే ఏంటి చూద్దాం సార్ ఒకసారి. సార్ ఎకాలజీ అంటే పర్యావరణం అధ్యయనం, స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఎకాలజీ అంటాం, స్టడీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. మరి వాట్ అబౌట్ ఇథాలజీ? సార్ ఇథాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జంతువుల ప్రవర్తన. సార్ జంతువుల ప్రవర్తన అధ్యయనం చేయడాన్ని ఇథాలజీ అంటాం సార్. కాబట్టి ఎకాలజీ అంటే పర్యావరణం. సార్ ఎకాలజీ అంటే పర్యావరణం అధ్యయనం చెప్పుకున్నాము. ఇక్కడ ఇథాలజీ అంటే జంతు ప్రవర్తన. సార్ మరి పర్యావరణం అంటున్నాం కదా మనం, మరి వాతావరణం అంటే ఏంటి సార్? వాతావరణం అధ్యయనం దీన్ని ఏమంటాం సార్? వాతావరణ అధ్యయనం ఏమంటాం మనం? మెటీరియాలజీ. ఏమంటాం సార్ మనం? మెటీరియాలజీ. మెటీరియాలజీ అనొచ్చు, ఇంగ్లీష్ వర్డ్ పర్ఫెక్ట్ ఉంటాయి. మెటీరియాలజీ అంటే అట్లా చూడండి సార్. అయితే కన్ఫ్యూజ్ చేయడానికి ఒకసారి మిమ్మల్ని ఆప్షన్లో వాతావరణం అధ్యయనం, మెటలర్జీనా, మెట్రాలజీనా లేదంటే మైకాలజీనా అడిగాడు. యు ఆర్ కన్ఫ్యూజింగ్ బై సీయింగ్ దిస్ 4 words బికాస్ ఆఫ్ హోమోఫోన్స్ లైక్ దిస్. చూడండి సార్, ఒకేలా పలుకుతున్నాయి. మెటలర్జీ వేరు, మెట్రాలజీ వేరు, మైకాలజీ వేరు అండి. సార్ మెటలర్జీ అంటే మీ కెమిస్ట్రీలో ఒక చాప్టర్ ఉంటుంది, లోహశాస్త్రం. కెమిస్ట్రీలో ఒక చాప్టర్ ఉంటుంది కదా, లోహశాస్త్రం. స్టడీ ఆఫ్ మెటల్స్, లోహాల అధ్యయనం ఏమంటాం మనం? మెటలర్జీ అంటాం. కరెక్ట్ సార్. మెట్రాలజీ ఇది ఫిజిక్స్లో వస్తుందండి, లేదంటే దాన్ని తూనికలు కొలతలు అంటాం. దీన్ని వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. తూనికలు కొలతలు అధ్యయనం ఏమంటామంటే మనం? మెట్రాలజీ అంటాం. ఏమంటాం సార్? మెట్రాలజీ. సార్ వాట్ అబౌట్ మెటీరియాలజీ? వాతావరణం. మీకు అందుకే చాలా మందికి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే చాలా మిస్టేక్ చేశారు కూడా. మన మైకాలజీ అంటే శిలీంధ్రాలు, ఫంగస్, బూజులు అండి. శిలీంధ్రాలు లేదా బూజులు, దీన్ని ఇంగ్లీష్లో ఫంగస్ అంటారు. సింగులర్, ఫంగి ప్లూరల్ అండి. కాబట్టి శిలీంధ్రాల అధ్యయనం లేదా బూజుల అధ్యయనం, ఫంగస్ అధ్యయనం, దాన్ని ఏమంటాం? మైకాలజీ అంటాం సార్. కన్ఫ్యూజ్ అవ్వదు సార్. అయితే మీకు ఒకసారి కరెంట్ అఫైర్స్ ప్రకారం ఏం చేయాలంటే, మీరు న్యూస్ పేపర్లో ఖచ్చితంగా పర్యావరణ సదస్సులు కానీ, పర్యావరణ డేస్ కానీ
ఏమైనా అడిగి జరిగేటప్పుడు ఖచ్చితంగా వాడు థీమ్ అడుగుతూ ఉంటాడు సార్. థీమ్, ఆ థీమ్ చదివేటప్పుడు కూడా ఎగ్జామ్ బిఫోర్ ఒక 6 to 9 months బిఫోర్ ఏవైనా సదస్సులు జరిగినట్లయితే అప్పటికి ఆ థీమ్ ఇంపార్టెంట్ సార్. సపోజ్ ఎగ్జామ్ గోయింగ్ టు బి కండక్టెడ్ December 2021 సపోజ్. సో ఏప్రిల్ ఆన్వర్డ్స్ చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంటే అప్పుడు అనేది చదువుతాం ఇంకా మంచిది. సరే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సరే పర్యావరణకు సంబంధించి డేస్ ఏమున్నాయి, పర్యావరణకు సంబంధించి రోజులు ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్ ఏముంటాయి, ఒకసారి దాన్ని చూసి మనం ముందుకెళ్తాం. మనం ఎందుకు ఈ వర్డ్ చెప్పానంటే పర్యావరణ దినోత్సవం, ఇది ఎన్నోసార్లు ఎగ్జామ్ వచ్చింది సార్. పర్యావరణ దినోత్సవం. అలాగే కొంతమంది వాతావరణ దినోత్సవం అంటాడు. పర్యావరణ దినోత్సవం వాతావరణం ఒకటి అనుకుంటే కొంతమంది, చాలా మంది కాదండి. వాతావరణం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పర్యావరణం. పర్యావరణంలో ఒక భాగమే వాతావరణం. సార్ వాతావరణ దినోత్సవం ఎప్పుడంటే March 23 సార్. పర్యావరణ దినోత్సవం June 5 అండి. ఇది మ్యాటర్. సార్ పర్యావరణ దినోత్సవం అయితే June 5 అండి. వాతావరణ దినోత్సవం March 5. కొన్ని మన పర్యావరణ సంబంధించి మాత్రం కొన్ని దినోత్సవాలు చెప్పుకుంటాం, ఎందుకంటే వాటిని థీమ్ అడిగే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో, కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. జీకేలో మనకి అన్ని డేస్ వస్తాయి సార్, వాటి గురించి మనం చెప్పుకోమను అన్నెసరీ అవన్నీ కూడా. రైట్ సార్. సరే ఇక్కడ చూడండి, సపోజ్ Feb 2 అండి. Feb 2 చిత్తడి నేలల దినోత్సవం. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సంబంధించి సార్. చిత్తడి నేలలు దినోత్సవం. వెట్లాండ్స్ ఇంగ్లీష్లో కొన్నిసార్లు ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాల్సి తప్పదు. ఇంకా వెట్లాండ్ డే అంటాం సార్. ఇరాన్ అనే దేశంలో రామ్సేర్ అనే నగరంలో ఈ చిత్తడి నేలల సంరక్షణ కోసం ఒక సదస్సు జరిగిందండి. అందుకే రామ్సేర్ సదస్సు అంటారు దీన్ని. రామ్సేర్ కన్వెన్షన్ దేనికి సంబంధించి ఓల్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ సార్. రామ్సేర్ కన్వెన్షన్ దేనికి సంబంధించినది అని ఓల్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. రామ్సేర్ అనే ఒక నగరం ఇరాన్ దేశంలో ఒక ప్రాంతం అండి. ఇరాన్ దేశంలో ఈ ప్రాంతంలో చిత్తడి నేలల సంరక్షణ కోసం ఒక సదస్సు. అందుకే రామ్సేర్ సదస్సు లేదా రామ్సేర్ కన్వెన్షన్ దేనికి సంబంధించి అడుగుతూ ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించి చిత్తడి నేలలు. సరే దాని గురించి టాపిక్ చూద్దాం. తర్వాత మార్చిలో 20, 21, 22, 23, 24 వరుసగా ఉంటాయండి. ఇవి కేవలం పర్యావరణ సంబంధించి మాత్రమే. జీకే పాయింట్ ఆఫ్ కాదు సార్. రైట్ సార్. March 22, 20, March 21, March 22, March 23, March 24. సార్ వరల్డ్ స్పారోస్ డే ఏది 20 అంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి. పిచ్చుకలు అంతరించిపోబోతున్న జాతుల్లోకి వస్తుంది ఇది. ఒకప్పుడు గిజిగాడు అనేవాడు, మనం చిన్నప్పుడు పాట చదువుకునేవాడు. సార్ ఇప్పుడు పిచ్చుకలు ఎక్కడో ఉంటున్నాయి సార్, అంతరించిపోబోతున్నాయి అంటే గోయింగ్ టు ఎక్స్టింక్ట్. కానీ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఏంటి సార్ అది? మార్చ్ స్పారోస్. March 21, March 21 అటవీ దినోత్సవం, ఫారెస్ట్ డే. ప్రపంచ అటవీ దినోత్సవం ఫారెస్ట్ డే. రైట్ సార్. అటవీ దినోత్సవం వేరు, వాతావరణ దినోత్సవం వేరు, పర్యావరణ దినోత్సవం వేరు సార్. రైట్ సార్. ప్రపంచ అటవీ దినోత్సవం, ఇది ప్రపంచ నీటి దినోత్సవం. ఇవన్నీ ప్రపంచ సార్. ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం, వరల్డ్ డే ఆఫ్ వాటర్ అండి. డే ఆఫ్ వాటర్. సరే జల సంరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి సార్. అలా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనకు కూడా ఒక ఆయన ఉన్నాడు సార్. చూద్దాం. పర్యావరణంలో పర్యావరణ వ్యక్తులకు సంబంధించి వ్యక్తులు వస్తారు సార్. మనకి వాటర్ మ్యాన్ అంటాం అతనే మనం.
మార్చి 23 అండి. మార్చి ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ప్రపంచ వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవం. సార్ ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటప్పుడు వాడు సాధారణంగా ప్రపంచ వాతావరణ దినోత్సవం ఒకసారి ఎవడు సార్ వాడు ఇంగ్లీష్ పేపర్ని తెలుగులో డబ్బింగ్ చేస్తారు కాబట్టి వాతావరణం అనే పదం ఇవ్వకుండా మెటీరియలాజికల్ చెప్తా ఉంటాడు. కాబట్టి మెటీరియలాజికల్ డే అని అలవాటు చేసుకోవాలి. లాజికల్ డే. ఎందుకంటే లాస్ట్ టైం వాడు తెలుగు డబ్బింగ్ చేతగాక ఇలా ఇచ్చేసాడు సార్, మెటీరియలాజికల్ డే అని ఇచ్చాడు. వరల్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ మనకి ఇది ఇలా ఇచ్చేసాడంటే. మీకు తెలుసు వాతావరణ దినోత్సవం మార్చి 23 కానీ వాడు ఎలా ఇచ్చేవాడు. మీకు ఇంగ్లీషు కొద్ది వీక్ ఉంటారు కాబట్టి ఎలాంటివి మిస్ అవుతుంటాయి, మార్క్స్ పోతుంటాయి. సరే మార్చి 24 సార్ ప్రపంచ క్షయ దినోత్సవం. టీబీ ప్రపంచ క్షయ దినోత్సవం. ఇది ఒక క్రానిక్ డిసీజ్, దీర్ఘకాల వ్యాధి క్షయ. దీన్ని మనం టీబీ అంటాం సార్ షార్ట్ కట్లో. దీనికి మనకు పేరు ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్. తర్వాత ఏప్రిల్ 7 సార్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సార్ ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. లాస్ట్ టైం గ్రూప్ 2 బిట్ సార్. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. ఏపీ గ్రూప్ 2లో ఐపీ వరల్డ్ హెల్త్ డే ఏ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్ 7 సార్. క్లియర్. నెక్స్ట్ ఏప్రిల్ 22 సార్. ఏప్రిల్ 25 సార్. ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం. బ్రెజిల్లో రియో డెజనీరోలో ధరిత్రి సదస్సు జరిగింది సార్. భూ సంరక్షణ, సాయిల్ సైన్స్ చెప్పుకునేటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఏప్రిల్ 22 దీన్ని ప్రపంచ ధరిత్రి దినోత్సవం, పృథ్వీ దినోత్సవం, భూమి దినోత్సవం. ధరిత్రి అంటే భూమి సార్. ధరిత్రి లేదా భూమి లేదా పృథ్వీ లేదా రేడు చాలా ఉంటాయి పేర్లు అవని. కాబట్టి ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. క్లియర్ సార్. అలాగే ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సార్. మలేరియా, ప్రపంచ మలేరియా. ఉష్ణమండల ప్రాంతాలలో అంటే సుమారుగా ఆఫ్రికా అలాగే దక్షిణ భారతదేశం ఇవన్నీ కూడా ఉష్ణమండల భారతదేశంలో ఉన్నటువంటి దేశాలకు ఎక్కువగా మలేరియా ఎక్కువగా విస్తరిస్తుండేది. మీరు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి సుమారు 70 లక్షల కేసు కేవలం మలేరియా కేసులు ఉండేవారు ఇండియాలో. ఎందుకంటే అప్పుడు ఆరోగ్యం గురించి అది అవగాహన లేకపోవడం, మెడికల్ ఫెసిలిటీ పూర్తిగా లేకపోవడం, అలాగే వ్యాక్సినేషన్ లేకపోవడం. కాబట్టి ఏప్రిల్ 25ని మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే ఇండియాలోనే ఆ మలేరియా పరాన్నజీవి, మలేరియా జ్వరాన్ని కలిగజేసే పరాన్నజీవి ప్లాస్మోడియం అంటాం. ప్లాస్మోడియం వైవాక్స్ అంటాం, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం అంటాం. ఇలా ప్లాస్మోడియం అనే పారాసైట్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే సర్ రొనాల్డ్ రాస్. ఆయన బ్రిటిష్ వైద్యుడు ఇండియాలో, అది కూడా మన హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఈ మలేరియా పరిశోధన చేసిన ఆయన సర్ రొనాల్డ్ రాస్. కాబట్టి ఆయనకి నోబెల్ అవార్డు ఇచ్చారు. అయితే ఈ రోజున ఏప్రిల్ 25 ఏం చేస్తారంటే ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటాం సార్. మలేరియా పైన పరిశోధన చేసే శాస్త్రవేత్త ఎవరంటే సర్ రొనాల్డ్ రాస్. అది కూడా మన భారతదేశంలోనే. ఈ మలేరియా వ్యాధి కారణమైన ప్రాణజీవి ఏంటది ప్లాస్మోడియం అని చెప్పారు ఆయన. రైట్ సార్. ఓకే. తర్వాత ఏప్రిల్ 25, ఏప్రిల్ 7, ఏప్రిల్ 22, ఏప్రిల్ 25. తర్వాత మే సార్. మే 8 రెడ్ క్రాస్ దినోత్సవం అంటాం సార్. దీనికి 3 సార్లు నోబెల్ అవార్డు వచ్చింది సార్. దీనికి రెడ్ క్రాస్ అత్యున్నత సమయాలలో ఆరోగ్య సేవలు అందిస్తూ ఉంటుంది. కాబట్టి రెడ్ క్రాస్ దినోత్సవం అనేది అత్యంత ఇంపార్టెంట్. క్లియర్ సార్. మే 8. కాబట్టి మే 8ని రెడ్ క్రాస్ డేగా జరుపుకుంటాం సార్. సార్ ఇప్పుడు చెప్పిన డేట్స్ అన్ని కూడా పర్యావరణ సంబంధించి వాటి యొక్క థీమ్స్ చదవాల్సి ఉంటుందండి. పర్యావరణ దినోత్సవాలు.
థీమ్స్ చదవాల్సి ఉంటుందండి. క్లియర్ సార్? అది కరెంట్ అఫైర్స్ బేస్ చేసి ఉంటుంది యాక్చువల్గా. ఇది కరెంట్ అఫైర్స్. రైట్ సార్. మరి ఇప్పుడు చెప్పుకున్న మే 8 తర్వాత మే 31 అండి. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, నో టొబాకో డే. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సార్. నో టొబాకో డే. అలాగే జూన్ 5 ఎన్నోసార్లు సార్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పెట్టొచ్చు సార్ మనకి. జూన్ 5 అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంటల్ డే సార్. సార్ ఇంగ్లీష్ లో దీన్ని ఎన్విరాన్మెంటల్ డే అంటాం సార్. ఎన్విరాన్మెంటల్ డే. క్లియర్ సార్? అలాగే మరి జూన్కి పర్యావరణ సంబంధించివి ఉంటాయి సార్. మన జూలై 11th సెన్సస్ డే, అంటే జనాభా దినోత్సవం, ప్రపంచ జనాభా దినోత్సవం అంటాం సార్ దీన్ని. పాపులేషన్ డే. ఆగస్ట్ 20 సార్, మస్కిటోస్, దోమల దినోత్సవం. సెప్టెంబర్ 16 ఎన్నోసార్లు ఎగ్జామ్ వచ్చింది సార్. నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సెప్టెంబర్ 16 మనం ఓజోన్ దినోత్సవం చెప్పుకుంటాం సార్. ఓజోన్ దినోత్సవం, ఓజోన్ డే. నేను మీకు చెప్పుకున్నట్టుగా ఇంట్రొడక్షన్ క్లాస్లో ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది క్వశ్చన్ సార్. స్ట్రాటో ఆవరణం. నేను మీకు చెప్పాము పర్యావరణంలో 4 అంశాలు ఉంటాయి. వాతావరణము, జలావరణము, శిలావరణము, జీవావరణము. భూమిని ఆవరించి ఉన్న దుప్పటి లాంటి పొరనే వాతావరణము అంటాము. సరే, ఈ వాతావరణంలో 5 పొరలు ఉంటాయి సార్. చెప్పాను మీకు. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్, ఎగ్జోస్పియర్. ట్రోపోస్పియర్ అంటే జీవులు ఉండేది మొత్తం ఈ ప్రాంతాన్ని ట్రోపోస్పియర్ అంటాం. భూమధ్యరేఖ ప్రాంతం నుంచి 11 కిలోమీటర్ దాకా వ్యాపించిన ప్రాంతాన్ని ట్రోపోస్పియర్ అంటాం. ధ్రువ ప్రాంతం అనేది 18 కిలోమీటర్ దాకా ఉంటుందండి. అక్కడి నుంచి పైకి కూడా సెకండ్ లేయర్ పేరు స్ట్రాటో ఆవరణం అంటాం. అందులో ఉండే లోపల పొర పేరు ఓజోన్ పొర అంటాము. సరే సార్. సరే, చాలా ఇంపార్టెంట్ సార్. ఇది కూడా వీటి యొక్క థీమ్స్ చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ వన్, అక్టోబర్ 24 సార్. అక్టోబర్ 24 యుఎన్ఓ డే. మీకు తెలిసిందే, ఐక్యరాజ్య సమితి దినోత్సవం అంటాం దీన్ని. ఐక్యరాజ్య సమితి దినోత్సవం. యుఎన్ఓ డే. సార్ నవంబర్ సార్. నవంబర్ 14 సార్, డయాబెటిస్ డే, ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం అంటాము. డిసెంబర్ 5 మృత్తికలు అండి, సాయిల్ సైన్స్ అంటాం మనం. మృత్తికల దినోత్సవం. డిసెంబర్ 5 మృత్తికల దినోత్సవం, సాయిల్ డే. మనకి సాయిల్ సైన్స్ ఉంది సార్. మనకి మృత్తికలో రకాలు చెప్పుకుంటాం మనం. అక్కడ మృత్తిక అధ్యయనం పెడాలజీ లేదా పెడపాలజీ అంటాము. మృత్తిక ఏర్పడే విధానాన్ని పెడోజెన్సిస్ అంటాము. పెడోజెన్సిస్. పెడా అంటే సాయిల్ అండి. ఇంగ్లీష్ పడదు. పెడాలజీ లేదా ఎడపాలజీ అంటాం సార్. పెడాలజీ ఓల్డ్ ఎగ్జామ్ ఇట్ సార్ మనకి. ఇది మృత్తిక అధ్యయనం పెడాలజీ లేదా ఎడపాలజీ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ ఎగ్జామ్ ఇట్ సార్ మనకి. రైట్ సార్. ఇది మనకి ఈ పర్యావరణ దినోత్సవాలు తెలుసుకోవాలి. దాని యొక్క థీమ్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. అందుకే థీమ్స్ అనే పాయింట్ ఇక్కడ రాశాను. లాస్ట్ క్లాస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాము. క్లియర్ సార్? ఇది దానికి సంబంధించి కొన్ని థీమ్స్ అండి. మనం డైరెక్ట్ ఫస్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే సరే, పర్యావరణ శాస్త్రం అర్థం కావాలంటే అందులో కొన్ని పదాలు అర్థం కావాలి సార్, లేకపోతే ఇబ్బంది పడతాం మనం.
ఫస్ట్ గ్లాసరీ ఇస్ ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ కొన్ని ఆ పదాలను అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆ పదాలు ఏంటంటే జాతి అంటాడు, సమాజం అంటాడు, ఈకోటోన్ అంటాడు, లేకపోతే ప్రజాతి అంటాడు, లేకపోతే సమాజం అంటాడు, లేదా జీవ వైవిధ్యం అంటాడు, ఎకలాజికల్ హాట్స్పాట్ అంటాడు, అదే క్లైమాక్స్ అంటాడు, అదే అనుక్రమం అంటాడు, ఎకలాజికల్ సక్సెషన్ అంటాడు, ఆవాసం అంటాడు, నిషే అంటాడు, సో జీవగోళం అంటాడు, జీవావరణం అంటాడు. అంటే ఇవన్నీ పదాలు కూడా మనకి ఆ పదానికి మీనింగ్ తెలియాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి వరుసగా పదాలు ఏంటంటే ఆవరణ శాస్త్రంలో, సరే మళ్ళీ చెప్తున్నా, ఇకాలజీనే ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ బయాలజీ అని పిలుస్తున్నారు యాక్చువల్గా. ఇకాలజీ అనేది గ్రీకు భాషా పదం, ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. గమనించాలి మీరు, కన్ఫ్యూజ్ అవ్వరాదు. ఇకాలజీ అనేది గ్రీకు భాషా పదం, ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. క్లియర్? ఆయికాస్ అండ్ లాగోస్ అనే రెండు పదాల కలయికే ఇకాలజీ అంటారు. చూద్దాం అడుగు ప్రతి అర్థమా. ఇకాలజీ అనేది ఒక గ్రీకు భాషా పదం, ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. సరే సార్, సరే ఇకాలజీలో ఆవరణ శాస్త్రంలో కొన్ని పదాలు మనకి అర్థం కావాలంటే వాడి యొక్క కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చాము. ఆ పదాలు ఏంటంటే, మొదటిగా ఆవరణ శాస్త్రం అంటే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది వాటిలో కొన్ని పదాలు జాతి ఇంపార్టెంట్ అండి, జాతి. రెండవది జనాభా, జనాభా. మూడవది సమాజం, సమాజం. నాలుగవది జీవగోళం, బయోస్పియర్. ఐదవది ఆవరణ వ్యవస్థ, ఆవరణ వ్యవస్థ. ఆరవది ఇకోటోన్ అంటారు, ఇకోటోన్. ఏడవది ఆవాసం. ఎనిమిది ఇకలాజికల్ నిషే, ఆహారపు గొలుసు, ఆహారపు బల, బయో మ్యాగ్నిఫికేషన్. దీన్నే బయో మ్యాగ్నిఫికేషన్ లేదా బయో ఎక్యుములేషన్ అంటాం దీన్ని. ఆహారపు గొలుసు, ఆహారపు బల. ఇకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటంటే జీవావరణ అనుక్రమం, జీవావరణ అనుక్రమం. ఈ పదాలు మనకు అర్థమైతే ప్రతి చాప్టర్ రిపీట్ అవుతుంటాయి ఈ పదాలన్నీ కూడా. మళ్ళీ అప్పుడు ఆ పదం డౌట్ రాకూడదు. అందుకే దీని ఇకాలజీ టెర్మినాలజీ ఇంపార్టెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ శాస్త్రం, పదజాలం. మొదటిది చూద్దాం సార్, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్. రెండు ఇంగ్లీష్ పదాలు సార్. ఈ ఇంగ్లీష్ పదాలు ఏ భాష నుంచి పుట్టాయి సార్? ఇకాలజీ అంటే తెలుగులో ఆవరణ శాస్త్రం అంటాం సార్. ఇకాలజీ అనే పదం ఆవరణ శాస్త్రంలో ఇది ఆయికాస్ మరియు లాగోస్. చూడండి సార్, ఇకాలజీ అనే పదం దాని తెలుగులో ఏమంటున్నాం మనం? ఆవరణ శాస్త్రం అంటున్నాము. ఇకాలజీ అనే పదం రెండు గ్రీకు భాషా పదాల నుంచి ఏర్పడింది. ఆ గ్రీకు భాషా పదాలు ఏంటవి? ఆయికాస్ అండ్ లాగోస్. ఆయికాస్ అంటే ఇల్లు అండి, లేదా హౌస్. లాగోస్ అంటే అధ్యయనం. ఇల్లు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే హౌస్ అని, అది ఆవాసం అర్థం. ఆవాసం, ఆయికాస్, హౌస్, ఆయికాస్. కాబట్టి మనం గమనించాలి, ఇకాలజీ అనే ఇంగ్లీష్ పదం ఏ భాషా పదం నుంచి ఏర్పడింది? గ్రీకు భాష. ఎన్విరాన్ సార్, ఎన్విరాన్ ఇది ఇంగ్లీష్ పదమే. ఎన్విరాన్ అనేది ఫ్రెంచ్ భాష నుంచి ఏర్పడింది, ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఏర్పడింది. ఎన్విరాన్ అంటే చుట్టూ ఆవరించి ఉన్నా అని మీనింగ్ అండి, చుట్టూ ఆవరించి ఉన్నా అని మీనింగ్. క్లియర్? ఎన్విరాన్ ఫ్రెంచ్ భాషా పదం. క్లియర్ సార్? ఇకాలజీ లేదా ఎన్విరాన్మెంట్. క్లియర్ సార్? సార్ ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఆవరించి ఉన్న అర్థం, దీన్ని ఎన్విరాన్మెంట్ అంటాం. ఇది ఫస్ట్ వన్ సార్. ఇక రెండవది జాతి. ఇంగ్లీష్లో దీన్ని స్పీసీస్ అంటాం, లేదా జాతులు. క్లియర్ సార్? సరే, జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టిన వాడు జాన్ రే. జాతి అనే పదం ప్రవేశపెట్టిన వాడు జాన్ రే సార్. జాన్ రే. ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్ మనకి జాన్ రే. సరే, జాతి అంటే ఏంటంటే ఒకే రకమైన లక్షణాలు కలిగిన ఒక సమూహం అండి.
మానవులంతా ఒక జాతి సార్. పులులంతా ఒక జాతి, జింకలంతా ఒక జాతి, గద్దలన్నీ ఒక జాతి. చూసారు, ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండాలి, తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకొని అంటే పిల్లలు ఏర్పరచగలగాలి. అలాంటి వాటిని ఏమంటున్నాం మనం? జాతి అంటున్నాం. అయితే జాతి ఏం తెలియజేస్తుందండి? ఇది ఒక క్వశ్చనే సార్. జాతి ఒక జీవగోళం పైన జాతులు దాని యొక్క సంఖ్యను తెలియజేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, భారత్లో పులుల సంఖ్య సుమారుగా 3000 దాకా ఉన్నాయి. సుమారుగా అంటే 3000 ఏంటి? ఇక్కడ పులుల జాతి. అంటే ఒక జాతి అనేది ఒక జీవుల యొక్క సంఖ్యను తెలియజేస్తుంది సార్. మన ఈ భాషలో చెప్పాలంటే జాతి అంటే డెఫినేషన్ ఏంటి సార్? ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకొని కొత్త రకం జీవులు ఏర్పాటు చేయగలిగేవి జాతి అంటారు. జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి? జాన్ రే. ఎవరు సార్ అయినా? జాన్ రే. క్లియర్ సార్? చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒకే రకమైన లక్షణాలు గల సమూహం, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకోగలగాలి. తమలో తాము ప్రత్యుత్పత్తి జరుపుకోగలగాలి. రైట్ సార్. అయితే దేని తెలియజేస్తుంది? జాతి అనేది ఒకే రకమైనటువంటి జీవుల సంఖ్యను తెలియజేస్తుంది. జీవుల సంఖ్యను తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్ సార్. జీవుల సంఖ్యను తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. జాతి అంటాం సార్. ఈ జనాభా, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ సార్. జాతి తర్వాత మూడో పాయింట్ ఏంటంటే జనాభా. దీన్ని పాపులేషన్ అంటాం సార్. జనాభా అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో గల మొత్తం జీవుల సంఖ్య. అంటే అనేక రకాల జాతులు అన్నీ ఉంటాయి, అనేక జాతులు. అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో గల జీవుల సంఖ్యను ఏమంటామంటే జనాభా అంటాం. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్రామం ఉందండి, అందులో ఎంతో మంది ఎన్ని జీవులు ఉంటాయి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో గల జీవుల సంఖ్య, దీన్నే జనాభా అంటాం. సింపుల్గా చెప్పాలంటే జాతుల సమూహం కూడా చెప్పొచ్చు. జాతుల సమూహం. ఇక నాలుగవది సమాజం. దీన్ని ఇంగ్లీష్లో కమ్యూనిటీ అంటాం సార్. కమ్యూనిటీ. అనేక రకాల జాతుల సముదాయమే కమ్యూనిటీ సార్. అనేక రకాల జాతుల సముదాయమే కమ్యూనిటీ. అందుకే దీన్ని కమ్యూనిటీ ఇకాలజీ అంటాం సార్. కమ్యూనిటీ ఇకాలజీ లేదా సినికాలజీ అంటాం. అందుకే ఆవరణ శాస్త్రంలో ప్రధానంగా 2 బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం మనం. ఒకటి జాతి ఆవరణ శాస్త్రము, రెండోది సమాజ ఆవరణ శాస్త్రం. జాతి ఆవరణ శాస్త్రాన్ని అటికాలజీ అంటాం, సమాజ ఆవరణ శాస్త్రాన్ని సినికాలజీ అంటాం. స్పీసీస్ ఇకాలజీ, కమ్యూనిటీ ఇకాలజీ. దాన్ని అటికాలజీ, దీన్ని సినికాలజీ అంటాం సార్. చూద్దాం, ఫ్లో చార్ట్ వేస్తే అర్థమవుతుంది మీకు. ఫ్లో చార్ట్ వేస్తే ఈజీ అర్థమవుతుంది సార్. ఇది జాతి, జనాభా, సమాజం. తర్వాత జీవగోళం సార్. జీవగోళం, దీని ఇంగ్లీష్లో బయోస్పియర్. పేర్లు ఉంది సార్. జీవం అంటే ప్రాణం ఉన్నవాడు, గోళం అంటే భూమి పైన. సరే, భూమిపై ఉన్న సమస్త జీవరాశిని ఏమంటాము? జీవగోళం అంటాం. బయోస్పియర్ అంటే భూమిని ఆవరించి ఉన్న సమస్త జీవరాశి. సింపుల్, దాని పేర్లు ఉంది సార్. భూమిపై గల సమస్త జీవరాశి, దాని జీవగోళం బయోస్పియర్ అంటాం. దీన్ని బయోస్పియర్. దీని తర్వాత ఆవాసం సార్. ఆవాసం. సరే సార్. సార్, ఆవాసం అనే పదం తీసుకోండి. చూడండి, ఆవాసం, ఇకోటోన్, అలాగే ఇకలాజికల్ నిషి. ఇకలాజికల్ నిషి.
కొన్ని చూద్దాం. దీని ఇంగ్లీష్లో హ్యాబిటేట్ అంటాం సార్. సార్ ఆవాసం అంటే ఒక జీవి నివసించే ప్రదేశం సార్. ఒక జీవి నివసించే ప్రదేశం ఏమంటాం మనం? ఆవాసము అంటాం మనం. సార్ ఇక్కడ ఆవాసం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెట్లపై నివసిస్తాయి సార్, కొన్ని పరాన్న జీవనం గడుపుతాయి సార్, కొన్ని బొరియల్లో నివసిస్తాయి, కొన్ని గాలిపైన ఉంటాయి. గాలిపై పరిగెత్తే వాటిని ఏమంటే గాలిలో ఉండే వాటిని వాలంట్ అంటాం సార్. వాలంట్. చెట్లపై ఉండే వాటిని ఆర్బోరియల్ అంటాం సార్. చెట్లపై నిలిచే వాటిని ఆర్బోరియల్ అంటాం. గాలి ఉండే వాటిని వాలంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్థూల ఆవాసం గల జీవి ఏంటి, సూక్ష్మ ఆవాసం గల జీవి? కృష్ణుడితో ఒకసారి. స్థూల ఆవాసం అంటే అన్ని ప్రదేశాల నుంచి, అంటే ఎక్కడి నుంచి ఇంకో ప్రదేశం వెళుతుంది దూరంగా. మీరు గమనించారు లేదో, పక్షిరాజా అనేది రోబో 2.0. రోబో 2.0లో అక్షయ్ కుమార్ ఒక పాయింట్ చెప్తారు మనకి. ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఉంటుంది, సుమారుగా 40,000 కిలోమీటర్లు వెళుతుంది. 40,000 కిలోమీటర్ ప్రయాణించే పక్షి అంతరించిపోబోతుంది. ఇక్కడ అంతరించిపోబోతున్న ఆ పక్షి పేరు ఏం పేరంటే ఆర్కిటిక్ టెర్న్ అంటాం సార్. ఆర్కిటిక్ టెర్న్. ఎక్కడ ఆర్కిటిక్ ప్రాంతం, ఎక్కడ అంటార్కిటిక్ ప్రాంతం, అక్కడి నుంచి ధ్రువానికి వస్తుంది. అంటే సుమారుగా 40,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సార్. అది 40,000 కిలోమీటర్లు. అందుకే దాని స్థూల ఆవాసం. ఎక్కడి నుంచి ఇక్కడ ప్రదేశం వెళ్తారు. స్థూల ఆవాసం గల జీవి ఏంటంటే ఆర్కిటిక్ టెర్న్ అంట. దీని యొక్క ప్రస్తావన రోబో 2.0 సినిమా ఉంటుంది. అలాగే సూక్ష్మ ఆవాసం అంటే దీన్ని అంటే అన్ని ప్రదేశాలకు వెళుతుంది. దీన్ని స్థూల ఆవాసం అండి. స్థూల ఆవాసం గల జీవి. సార్ మరి సూక్ష్మ ఆవాసం గల జీవి చూడండి సార్, ఇది కాకి సార్. కొన్ని ప్రదేశాలకు మాత్రం పరిమితమైంది కాకి, క్రో. స్థూల ఆవాసం, సూక్ష్మ ఆవాసం చెప్పాము. ఇక చెట్లపై నివసించే వాటిని వీటిని ఆర్బోరియల్ అంటాం సార్. ఆర్బోరియల్. గాలిలో వెళ్ళే వాటిని వాలంట్ అంటాం సార్. వాలంట్. ఇలా కొన్ని పరాన్న జీవులు వినాము. పారాసైట్, పరాన్న జీవులు అంటే స్వతంత్రంగా బతకలేవు సార్. స్వతంత్రంగా బతకలేకుండా ప్రత్యేకంగా వాడి గెస్ట్లపై ఆధారపడి అతిథి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం ఉంది, ఒక జీవన కుదాం. అది ఎప్పుడు కూడా వేరొక జీవనం ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడిలోను దోమలు. ప్లాస్మోడియం అనే పరాన్న జీవి మానవుడు మరియు దోమలు బతకాల్సిందే. అలా ఉంటాయి. అలా చెట్లపై ఆర్బోరియల్ అంటాం, గాలి వాలంట్ అంటాం చెప్పుకుంటాం మనం. మరి ఈకోటోన్, దీనికంటే ముందు ఆవరణ వ్యవస్థ అనే పదం మీకు అర్థమైతే అర్థమవుతుంది. అది ఆవరణ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈకాలజీలో ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడుగుతూ ఉంటాడు ఆవరణ వ్యవస్థ. ఎందుకంటే ఈ పదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ టాపిక్ మొత్తం. సార్ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఏజీ టాన్స్లే. ఎవరండి? ఏజీ టాన్స్లే. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. దీని ఇంగ్లీష్లో మనం ఇకో సిస్టమ్ అంటాం. ఇకో సిస్టమ్. క్లియర్ సార్. సార్ ఇకాలజీలో ఇకో సిస్టమ్ అంటే చూడండి, మనకి కొన్ని అవకాశాలు ఎలా చెప్పొచ్చు. మనం జీవి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటిది? కణం. మీకు తెలిసే ఉంటుంది ఆ పాయింట్. జీవి యొక్క క్రియాత్మక ప్రమాణం కణం. మూత్రపిండాల క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్. మెదడు క్రియాత్మక ప్రమాణం న్యూరాన్. తెలిసే ఉంటాయి. అలాంటిది ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. క్లియర్? అంటే మీకు ఇలా కంపారిటివ్ స్టేజ్ అర్థమవుతుంది చెప్తున్నాను. చూడండి, అంటే జీవి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటి సార్? అది కణం. సపోజ్ కణం అంటాం. అలాగే మెదడు క్రియాత్మక ప్రమాణం న్యూరాన్ లేదా నాడీ కణం అంటాం సార్. ఎందుకంటే మెదడులో అన్ని కణాలు ఏంటి? న్యూరాన్సే కదా, అక్కడ న్యూరాన్ అంటాం. మరి మూత్రపిండం యొక్క క్రియాత్మక ప్రమాణం కిడ్నీ సార్. దానికి ఏంటది? నెఫ్రాన్. చాలా చెప్పచ్చండి. ముష్కాల క్రియాత్మక ప్రమాణం ఏంటి సార్? ముష్కాల క్రియాత్మక ప్రమాణం. ఊపిరితిత్తుల క్రియాత్మక ప్రమాణం. అనువంశిక క్రియాత్మక ప్రమాణం. జీవ పరిణామం క్రియాత్మక ప్రమాణం. చాలా చెప్పచ్చు. కార్బోహైడ్రేట్ క్రియాత్మక ప్రమాణం, ప్రోటీన్ల క్రియాత్మక ప్రమాణం, క్రొవ్వుల క్రియాత్మక ప్రమాణం. కంపేర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారండి.
బిట్లు మీకు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు సార్ వాడు? అంశము క్రియాత్మక ప్రమాణం. ఇలా చూడండి, ఒకటి చెప్పుకోవాలి, వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మెదడు యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటిది? న్యూరాన్. మూత్రపిండము నెఫ్రాన్. ముష్కాలు శుక్రోత్పాదక నాళికలు. ఊపిరితిత్తులు ఆల్వియోలై అంటే వాయుకోశాలు, వాయుగూణులు. చూసారు? ఫర్ ఎగ్జాంపుల్ అనువంశికత, జన్యు, జీవ పరిణామం, జీన్ పూల్. ఇలా చాలా ఉంటాయి సార్, కొన్ని చూస్తున్నాం అంతే. మరి ఇలాగే ఆవరణ శాస్త్రం సార్. ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటది? ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ సార్. ఆవరణ వ్యవస్థ అనే పదం ప్రవేశపెట్టింది ఎవరండి? ఏజీ టాన్స్లీ. సార్, ఆవరణ వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది ప్రకృతిలో? సార్ ఏం లేదు సార్, జీవులు వాటి మధ్య చర్యలు మరియు నిర్జీవులతో వాటి చర్యలు వివరించే దానిని ఆవరణ శాస్త్రం అంటాం సార్. ఇక్కడ ఎకాలజీకి ఈ క్వశ్చన్కి మంచి క్లారిటీ రావాలి కదా. దానికంటే ముందు చూద్దాం సార్ ఒకసారి. సరే సార్, ఆవరణ వ్యవస్థ, ఆవరణ శాస్త్రం అనే పదాలని మరింత డీప్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకి. సార్, ఇక్కడ ఆవరణ శాస్త్రాన్ని ఒక ఆయన నిర్వహించాడు, చాలా ఫేమస్ ఎమినెంట్ సైంటిస్ట్ అయిన ఈపి ఓడం అంటాం సార్. ఈపి ఓడం అనే శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రం వివరించాడు. అందుకే దాన్ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అంటాం సార్. ఫాదర్ ఆఫ్ ఎకాలజీ, ఆవరణ శాస్త్ర పితామహుడు ఈపి ఓడం సార్. ప్రకృతి యొక్క ఇక్కడ ప్రకృతి యొక్క నిర్మాణము, క్రియల అధ్యయనమే ప్రకృతి యొక్క నిర్మాణము, క్రియల అధ్యయనమే ఇకాలజీ అంటారు సార్. ఇకాలజీ, ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం అంటే అది డెఫినేషన్ అలా ఇచ్చాడు. ఇంకా ఆవరణ శాస్త్రంపై ఎన్నో పరిశోధనలు చేశాడు ఆయన. అందుకే అతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇకాలజీ అంటాం సార్. ఫాదర్ ఆఫ్ ఇకాలజీ. ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరండి? ఈపి ఓడం. కానీ ఇండియాలో ఇండియన్ ఇకాలజీ సార్. చూడండి సార్, ఇక్కడ రాస్తున్నా, ఆవరణ శాస్త్ర పితామహుడు ఆవరణ శాస్త్ర పితామహుడు భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు. కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అలాగే ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టినవాడు. ఆవరణ శాస్త్రం పద రూపకర్త. పద రూపకర్త. రైట్ సార్. సార్, ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరంటే చెప్పాను మీకు, ఓడం సార్. ఈపి ఓడం అంటాం, షార్ట్ కట్ లో మనం ఓడం అంటాం. ఇండియాలో ఆవరణ శాస్త్ర పితామహుడు మిశ్రా అండి, ఆర్ మిశ్రా. భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు ఆర్ మిశ్రా. అలాగే ఆవరణ శాస్త్ర పద రూపకర్త రీటర్ సార్. కోల్ రీటర్ అంటాం, షార్ట్లీ రీటర్, కోల్ రీటర్. కాబట్టి ఆవరణ శాస్త్ర పదరూపకర్త రీటర్. ఆవరణ శాస్త్ర పితామహుడు ఓడం. భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు ఆర్ మిశ్రా. సార్, ఆవరణ శాస్త్రము అనగా డెఫినేషన్ ఏంటండి? జనరల్గా మనం చెప్పుకున్నాం, కేవలం ఆవరణ శాస్త్రము గ్రీకు భాష పదాల నుంచి ఏర్పడిందని చెప్పుకున్నాం సార్. దీన్ని ఇకాలజీ అంటున్నాం. ప్రస్తుత రోజుల్లో మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాం. సరే సరే, ఇకాలజీలో దేని గురించి చర్చిస్తాం యాక్చువల్గా? చూడండి సార్, యాక్చువల్గా సార్ ఈకాలజీలో జీవులు, వాటి మధ్య అంతర చర్యలు మరియు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధం సార్. సింపుల్గా డెఫినేషన్ మనం చెప్పుకోండి, జీవులు వాటి మధ్య, జీవులు పరిసరాల మధ్య సంబంధం చెప్పేస్తాం సింపుల్గా. జీవులు వాటి మధ్య చర్యలు, ఒక జీవి ఇంకో జీవితో సంబంధం కలిగి ఉండాలి, సపోర్ట్ చేసుకుంటాయి, విభేదిస్తూ ఉంటాయి, సహజీవనం చేస్తూ ఉంటాయి. ఇక్కడ రెండు అంటే జీవుల మధ్య అంతర చర్యలు మరియు చుట్టూ ఉన్న పర్యావరణం మధ్య సంబంధాన్ని తెలియజేసేది ఏమంటామంటే ఇకాలజీ అంటాం సార్. కాబట్టి ఆవరణ శాస్త్రం అంటే జీవులు, వాటి మధ్య
అంతర చర్యలు మరియు చుట్టూ పరిసరాలు అధ్యయనం. చాలాసార్లు అడిగాడు సార్ 2 ఎగ్జామ్స్ సార్. మనం సింపుల్గా జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాలు అధ్యయనం అంటే అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవడం అంతే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో ఎగ్జామ్ బిట్ ఓరియంటేషన్ అంతా సరిపోతుంది. జీవులు వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య అధ్యయనం అంటే ఈ కాల్ సరిపోతుంది ఏనప్పండి. సరే నాకు చెప్పుకున్న మరి ఆవరణ వ్యవస్థ అన్నాం కదా సార్. ఆవరణ వ్యవస్థ ఈకోసిస్టమ్. ఆవరణ వ్యవస్థ సార్. ఆవరణ వ్యవస్థ అంటే ఏం లేదు సార్, ప్రకృతిలో అతి చిన్న ప్రమాణం అండి. మీరు అలా బయటకు వెళితే గడ్డి మైదానం కనిపిస్తుందండి. గడ్డి మైదానం చూడండి, అక్కడ మిడతలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, పాములు ఉంటాయి. అవన్నీ ఒకదాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద మైదానానికి వెళ్ళండి, ఆ గడ్డిని ఒక మిడి తింటూ ఉంటుంది, మిడతని కప్ప తింటూ ఉంటుంది, కప్పని పాము తింటుంది, పాముని గెద్ద తింటుంది. అంటే ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం కావట్లేదా? అవుతున్నాయి. అంటే కొన్ని జీవుల మధ్య ఏవో చర్య జరుగుతూ ఉన్నాయి సార్. అయితే అదే జీవి తన చుట్టూ ఉన్న పరిసరాలకు ఆధారపడుతూ ఉంటుంది. నీరు కావాలి, ఉష్ణోగ్రత కావాలి, కాంతి కావాలి, తేమ కావాలి. అంటే జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి. కాబట్టి జీవులు తన చుట్టూ ఉన్న పరిసరాల అధ్యయనం ఏమంటామంటే ఆవరణ శాస్త్రం అంటాం. అయితే అలాంటిది ఆవరణ వ్యవస్థ అంటే మైదానం ఒక ఆవరణ వ్యవస్థ. అందులో కొన్ని జీవులు ఉంటాయి సార్. అలా పైకి వెళ్ళిన మైదానం దానిపై ఒక సరస్సు ఉంటుంది. సరస్సులో పచ్చని చెట్లు ఉంటాయి, పచ్చ మొక్కలు అంటే దానిపై ఈత్తు జీవులు ఉంటాయి, జంతు ప్రవకాలు, చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి. ఆ జలావరణ వ్యవస్థలో రకరకాల జీవులు ఉంటాయి సార్. వాటి మధ్య అనేక చర్యలు తన చుట్టూ ఉన్న నీటిపైన, తన చుట్టూ ఉన్న కాంతిపైన, తన చుట్టూ ఉన్న పీడనం పైన ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ ఒక యూనిటే సార్. మైదానం ఒక ఆవరణ వ్యవస్థ, సరస్సు ఒక ఆవరణ వ్యవస్థ, అడవి ఒక ఆవరణ వ్యవస్థ, ఎడారి ఒక ఆవరణ వ్యవస్థ, టండ్రా ఒక ఆవరణ వ్యవస్థ, నదీముఖ ద్వారాలు ఎస్చరీస్ అది ఒక ఆవరణ వ్యవస్థ. అంటే ఏంటి సార్, ఒక ఆవరణ వ్యవస్థ రకరకాలుగా ఉంటాయి. అందులో ఉండే జంతువులు వేరేగా ఉంటాయి, అందులో ఆహారం వేరేగా ఉంటుంది, అలవాట్లు వేరేగా ఉంటాయి, చర్యలు వేరేగా ఉంటాయి. అడవికి వెళితే జింకలు ఉంటాయి సార్, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి. సరస్సులు ఉంటాయా? సరస్సులో వేరే జీవులు ఉంటాయి. వాటి మధ్య అంటే పచ్చని తిట్ల తేలాడుతూ ఉంటుంది, వృక్ష ప్లవకాలు అంటాం వాటిని. చూడండి, నీటిపై తేలాడుతూ జీవులు తిరుగుతూ ఉంటాయి, అవి మొక్కలు తింటాయి. ఆ చిన్న చిన్న పురుగులు చేపలు తింటాయి, ఆ చేపలు పెద్ద చేపలు తింటాయి. ఒక సైకిల్ అండి, ఇకలాజికల్ బ్యాలెన్స్, జీవావరణ సమతుల్యత. సరే సార్, ఇక్కడ ఎందుకు పాయింట్ చెప్పానంటే ఆవరణ శాస్త్రంలో ఇలాంటివి ఎన్నో చిన్న చిన్న విభాగాలు ఉంటాయి. సరస్సు ఒక భాగం, అడవి ఒక భాగం, టెండ్రా ఒక భాగం. ఆ ఒక్క భాగాన్ని ఏమని చెప్పాం మనం? ఆవరణ వ్యవస్థ. అంటే ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటది? ఆవరణ వ్యవస్థ చెప్పుకున్నాం సార్. ఈ పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారండి? టాన్స్లీ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు. చాలా ఇంపార్టెంట్ సార్. సరే సార్. సరే, మరి ఇందాక చెప్పుకున్నాం ఈకోటోన్ అనే పదం రాసి చెరిపేశాం సార్. ఈకోటోన్, ఇకలాజికల్ నిషే. సరే, ఈకోటోన్ అంటే రెండు ఆవరణ వ్యవస్థల మధ్య ఒక సన్నని విభాగం, అంటే విభజించే ప్రాంతం అండి. ఇవన్నీ పచ్చని పొలాలండి, ఇవన్నీ పచ్చని పొలాలు. ఇక్కడ ఫారెస్ట్ ఉందండి. ఈ పచ్చని పొలాలు అనేది ఒక ఆవరణ వ్యవస్థ, ఈ అడవి ఒక ఆవరణ వ్యవస్థ. ఈ మధ్య విభాగం ఉంది కదా, విభజించే ప్రాంతం అండి. అంటే రెండు ఆవరణ వ్యవస్థల మధ్య విభజన ప్రాంతాన్ని ఏమంటున్నాం? ఈకోటోన్ అంటున్నాం సార్. అంటే విభజన ప్రాంతం దేని మధ్య? రెండు ఆవరణ వ్యవస్థల మధ్య. రెండు ఆవరణ వ్యవస్థల మధ్య విభజన ప్రాంతాన్ని ఏమంటున్నామంటే ఈకోటోన్ అంటాం. అంతే, సింపుల్ అండి. మరి దాని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. ఇంకా ఈకలాజికల్ జీవి యొక్క క్రియాత్మక అసలు జీవి యొక్క క్రియాత్మక స్థాయి అంటే మీనింగ్ ఏంటంటే, అసలు జీవి యొక్క క్రియాత్మక స్థాయి అంటే ఆహారం కోసం దేనిపై ఆధారపడుతుంది, ఎటువంటి వాతావరణం ఉంటుంది, అది ఎటువంటి ఆవాసం ఏంటి అంటే పేరు ఉంది క్రియాత్మక యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటాం. జీవి యొక్క క్రియాత్మక స్థాయిని ఏమంటాం మనం? ఇకలాజికల్ నిషే అంటాం సార్. ఇందాక ఆవాసం వేరంటే అది ఉండే ప్రదేశం మాత్రమే, అడ్రస్. అది అడ్రస్ అండి, చిరునామా. ఏది? ఇకలాజికల్ హ్యాబిటేట్. నిషే అంటే ప్రొఫెషన్, వృత్తి. ఏం చేస్తుంది? వేటాడుతుందా? తన యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, అవన్నీ నిషే అంటాం.
చాలా తేడా సార్. మరి తర్వాత ఆహారపు గొలుసు, ఆహారపు బల, ఆహారపు అనుక్రమం, కొన్ని పదాలు ఉంటాయి సార్. సార్ ఇక్కడ మరి ఆహారపు గొలుసు, ఓకే సార్, దీన్ని ఆహారపు గొలుసు అంటారు, కొన్ని పుస్తకాలు శృంఖలం అంటారు, ఇంగ్లీష్లో చైన్ అంటాం దీన్ని, శృంఖళం, ఫుడ్ చైన్ సార్, ఫుడ్ చైన్. ఏం లేదు సార్, చూడండి ఇందాక చెప్పాను మీకు, ఒక పచ్చని గడ్డి మైదానం వెళితే ఆ గడ్డిని తినే ఒక గడ్డి మెడుతుంటుంది, గ్రాస్ సూపర్ చూసారా. ఆ గడ్డి మైదానంలో ఆ మిడతను తినేది కప్ప సార్, కప్పను తినేది పాము, పాము తినేది గద్ద. అంతెందుకంటే మన విలేజ్లో కూడా చూడండి సార్, సాధారణంగా చిన్న చిన్న ఎలుకలను తినేది పిల్లి సార్, ఆ పిల్లిని తినేది కుక్క అంటాం జనరల్గా. అయితే కుక్కని మనిషి కూడా తింటాడండి, మనిషి సర్వపక్షకి, ఆమ్నివోరస్. అంతెందుకు అడవిలో చూడండి సార్, గడ్డిని జింక తినట్లేదా, జింకని పులి తినట్లేదా, అది ఫుడ్ చైన్. అంటే ఒక దానిపై ఇంకొక, అంటే ఒక స్థాయి అండి, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఆహారం రవాణా జరుగుతుంది సార్. దీని ఆహారం గొలుసు అంటాం. లాస్ట్ టైం మీకు ఇట్లా ఎన్నోసార్లు వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. క్రింది వాటిలో చెప్పా మీకు ఫ్లో చార్ట్ ఇస్తారండి, బిట్స్ మీకు చెప్పే విధానంలో జతపరచుము అని బిట్టిస్తారని చెప్పాను సార్ ఒకసారి నిన్న క్లాస్లో. ఇందా చెప్పాను, అంశము క్రియాత్ ప్రమాణం, కిడ్నీ క్రియాత్ ప్రమాణం ఏంటిది, నెఫ్రాన్, మెదడు ఏంటి, న్యూరాన్, జీవేంటి, కణం, ఆవరణ శాస్త్రం ఏంటి, ఆవరణ వ్యవస్థ. ఈ మ్యాచ్ చేయబడి లాగా ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఫ్లో చార్ట్స్. లాస్ట్ టైం మీకు తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసులో బిట్టించాడు సార్, ఇది బీలో ఇచ్చాడు బిట్. ఎలా అంటే క్రింది వారిలో సరి అయిన ఆహారం గురించి గుర్తించండి. డయాటమ్స్, క్రస్టేషన్స్ అండ్ హెర్రింగ్ చాప్ ఇచ్చాడు లాస్ట్ టైం బిట్. చెప్తాం మీకు టాపిక్ అయిపోయిన తర్వాత వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి మనం. సరే సార్, ఫ్లో చార్ట్స్ చూడండి, ఇవి చెప్పాము ఇక. గడ్డి, దీన్ని తినేది మిడుత, దీన్ని తినేది కప్ప, దీన్ని తినేది పాము, దీన్ని తినేది గెద్ద. సరే, ఇదే ఆహారపు గొలుసుని వాడు డైపర్స్ ఇస్తాడు. ఒకసారి గడ్డి మిడత ఇస్తాడు, కప్ప ఇస్తాడు, పాము ఇస్తాడు. అఫ్ కోర్స్ మీకు ఇలాంటి తెలుసు కాబట్టి ఇలాంటి పడుతుంది ఎగ్జామ్. ఒకసారి ఇచ్చిన వాడు డయాటమ్స్ ఇచ్చాడు సార్. ఇదే మన ఫారెస్ట్ బిట్, తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బిట్ ఇచ్చాడు. ఇదే సేమ్ బిట్ అండి, చూడండి ఎక్స్చేంజ్ కావాలంటే. డయాటమ్స్ తెలియదు ఏమంటే క్రస్టేషియన్స్. ఏంటి క్రస్టేషన్, ఈ పదం మనకు అర్థమవుతుందా, అర్థం కాదు. వాస్తవానికి ఇది మొలస్కా వర్గం సార్, జంతు వర్గాలు ఉంటాయి, అందులో ఒక విభాగం పురుగులు సార్ క్రస్టేషియన్స్. దీన్ని హెర్రింగ్ చేపలు అంటాం. విన్నాం, హెర్రింగ్ చేపలు తింటాయి, ఇవి వీటిని తింటాయి. చూసారు, ఇలాంటివి అంటే మనకు తెలియని పదాల మధ్య ఆహారం గురించి ఇస్తే ఇబ్బంది పడతాము. ఇలాంటి వస్తే ఈజీ సార్, నో ప్రాబ్లం, అది కష్టమే ఉండదు. ఇలాంటి గురించి చాలా ఉంటాయి సార్, మనకు ఆ టాపిక్ సిద్ధం అవుతుంది. ఇక్కడ చెప్పే నా ఉద్దేశం ఏంటంటే ఆహారం గొలుసు, గొలుసు సార్ చూస్తే ఇది కూడా అంతే కరెక్ట్. అంటే ఏంటంటే ఒక పోషక, ఇది ఒక పోషక స్థాయి అండి, ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి, ఇది ఒక పోషక స్థాయి. అంటే ఏంటి, ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి ఆహారం రవాణా జరగడం సార్, ఇదే బిట్ సార్. అంటే వివిధ రకాల పోషక స్థాయిల నుంచి ఆహార రవాణా జరగడాన్ని ఏమంటున్నాం మనం, ఆహార గొలుసు అంటున్నాం. క్లియర్? అంటే పోషక స్థాయిల మధ్య ఆహారపు రవాణా, పోషక స్థాయిల మధ్య ఆహార రవాణా, దీన్ని ఏమంటున్నాం సార్ మనం, ఆహారపు గొలుసు అంటున్నాం సార్. సరే, మరి ఆహారపు బల సార్, ఆహారపు బల సాధారణంగా చూడండి, ఆహార గొలుసు బిట్టలా వచ్చింది ఎంతమందంటే, ఆహార గొలుసులో మొదటి స్థానం ఎప్పుడు కూడా ఉత్పత్తిదారులే ఉంటాయి సార్. ఓల్డ్ ఎగ్జామ్ పెట్టేది ఉత్పత్తిదారులే ఉంటాయి. ఉత్పత్తిదారులు అంటే ఏం లేదు సార్, మనకి స్వయం పోషకాలు అంటారు. స్వయం పోషకాలు అంటే ఏమర్థమవుతుంది సార్ మీకు, తమంతడు తాముగా ఆహారం తయారు చేసుకునేవి ఎవరు, మొక్కలు సార్. తమంతడు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునేవి శైవలాలు, మొక్కలు, డయాటమ్స్ అని కూడా.
చాలా వస్తాయి. మనకి ఆ టాపిక్ వస్తే అర్థం డీటెయిల్గా. మొక్కలే కదా సార్ సూర్యకాంతిని వాడుకొని గ్లూకోజ్ తయారు చేసుకుంటాయి. అందుకే వాటిని ఏమంటారు, స్వయం అంటే సెల్ఫ్ అండి, పోషణ తనకు తమగా ఆహారం తయారు చేసుకుంటాయి. అంటే ఏమొస్తాయి, మొక్కలు. డయాటమ్స్ కూడా మొక్కలు ఒక విభాగమే సార్. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లను డయాటమ్స్ అంటాము. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు, ఇదే బిట్ సార్ మనకి, ఫ్లోటింగ్ పాస్టర్స్ ఆఫ్ సీ, వరల్డ్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఏమంటాం సార్, డయాటమ్స్ అంటాం. డయాటమ్స్ క్లియర్ సార్. అయితే డయాటమ్స్ ఆహారం తయారు చేస్తాయి కాబట్టి ఆహారపు గొలుసులో ఎల్లప్పుడూ కూడా మొట్టమొదటి స్థానం ఎవరిది, స్వయం పోషకాలు. దాన్ని మనకు పేరేంటి, ఉత్పత్తిదారులు సార్. రైట్ సార్. ఇలా చాలా ఉంటాయి సార్, రకాలు ఉంటాయి, చూద్దాం వాటి గురించి. మరి ఆహారపు వలండి, దాన్ని ఫుడ్ వెబ్ అంటాం. ఫుడ్ వెబ్ అంటే ఆహారపు గొలుసుల కలయిక సార్. సింపుల్ చెప్పాలంటే ప్రతిసారి ప్రతిసారి ఈ మిడతని కప్పే తినాలి రూలే ఉందా సార్ మనకి, లేదు కదా. దీన్ని బలి తినవచ్చు సరే, కప్పని పాముతో కూడా ఇంకేం తినొచ్చండి. అంటే అంటే వివిధ రకాల ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి ఇంకొక పోషక స్థాయిని ఆక్రమించడం. అంటే ఈ పదాలు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తాయి కానీ వాస్తవం చెప్పాలి. చూడండి సార్, ఇక్కడ మిడతని కప్ప తిన రూల్ ఏం లేదు సార్. ఇక్కడ కప్పని పాము మీద రూల్ ఏం లేదండి. కప్పని ఇంకొక జీవి తినొచ్చు. ఇదొక ఫుడ్ చైన్, ఇదొక ఫుడ్ చైన్, ఇదొక ఫుడ్ చైన్, ఇదొక ఫుడ్ చైన్ ఉంటాయి. చాలా ఆహార గొలుసు ఉంటాయి సార్. ఒక ఆహార గొలుసు ఒక పోషక స్థాయి ఇంకొక ఆహార గొలుసు దీన్ని తినేయచ్చు. దీనిలో ఉన్నటువంటి పాము అనేది దీన్ని తినేయచ్చు. అంటే ఏంటి, వివిధ రకాల ఆహార గొలుసులో ఒక పోషక స్థాయి అనేది వేరొక ఆహార గొలుసు యొక్క పోషక స్థాయిని ఆక్రమించదు. దీని ఏమంటాం మనం, ఆహారపు వల అంటాం సార్. ఇంపార్టెంట్ అది. అంటే ఏంటిది, అంటే ఒక ఆహారపు గొలుసులో పోషక స్థాయి వేరొక ఆహారపు గొలుసులో పోషక స్థాయిని ఆక్రమించడం. దీన్ని ఇప్పుడు అంటే వివిధ రకాల ఆహారపు గొలుసుల మిశ్రమం సార్. వివిధ రకాల ఆహారపు గొలుసులలో పోషక స్థాయిల మిశ్రమం, దాని ఆహారపు బల అంటాం. ఫుడ్ వెబ్, ఆహారపు జాలకం. సరే తెలుగు వర్డ్స్లో ఒక్కసారి వినబడుతున్నాం సార్. ఆహారపు బలాన్ని ఇస్తాడు, ఆహారపు జాలకం ఇస్తాడు, వాడు ఇష్టం సార్. కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఇంగ్లీష్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఫుడ్ వెబ్ అంటే అందుకే మీకు చిన్న టెర్మినాలజీ నేర్చుకోవచ్చు, ఖచ్చితంగా నేర్చుకోసాను. ఫుడ్ వెబ్ తర్వాత జీవావరణ పిరమిడ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆవరణ శాస్త్రంలో ఇది ఒక కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇకలాజికల్ పిరమిడ్. సార్ ఇకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి సార్? పిరమిడ్ అంటే ఇలా వేస్తాం కదా సార్, మనం చూసే ఉంటారు. పిరమిడ్ అంటే ఇలా వేస్తాం సార్. పిరమిడ్ అంటే సరే, పిరమిడ్ అంటే ఏం లేదు సార్, ఇలాగ లీనియర్ రేఖీయంగా ఉన్న ఆహారపు గొలుసు నిలువుగా అమర్చితే దాన్ని పిరమిడ్ అంటాం సార్. అంటే గడ్డి, ముడిత, కప్ప, పాము, గెద్ద ఉన్నాయి కదా సార్, వాటిని ఎలా అమర్చాం మనం? లీనియర్ అంటే రేఖీయంగా ఎలా అమర్చాం? రేఖీయంగా. దీన్ని ఇలా అమర్చండి పిరమిడ్ ఆకారంగా. అప్పుడు ఏమో చూద్దాం సార్ మనం. అంటే రేఖీయంగా అమరి ఉన్న ఆహారపు గొలుసును నిట్టనుడుగా అమర్చినట్లయితే దాన్ని ఏమంటాం మనం? ఆహారపు బల, పిరమిడ్ అంటాం. అంటే ఏం లేదు సార్, ఇదిగోండి ఇది గొలుసు అండి. గొలుసు మొదటి స్థానం ఏంటిది? ఉత్పత్తిదారు అంటున్నాం, అవునా కదా? ఉత్పత్తిదారు, తర్వాత వినియోగదారు, తర్వాత విచ్ఛిన్నకారు. అంటే ఏం లేదు సార్, దీని ఆహార గొలుసు అంటాం. సరే, ఉత్పత్తిదారులు అంటే ఏం చెప్పుకున్నాం సార్ మనం? మొక్కలు అని చెప్పుకున్నాం. మొక్కలపై జింక, ఆవు, గేదె, గొర్రె, మేక ఆధారపడవా? ఫర్ ఎగ్జాంపుల్ మేకని మొక్కలు తింటాయి, మేకలు తింటాయి. మేకలని పులి తింటుంది సపోజ్. తర్వాత ఈ మొక్కలు కానీ మేక కానీ పులి కానీ చనిపోతాయి సార్. చనిపోయిన తర్వాత వాటిపైన చిన్న చిన్న శిలీంధ్రాలు ఉంటాయి, పురుగులు అంటాం. అంటే చనిపోయిన మృత కళేబరాల పైన వ్యర్థ పదార్థాలు పెరిగే వాళ్ళు ఏమంటారు? శిలీంధ్రాలు అంటాం సార్, ఫంగస్. వీటిని విచ్ఛిన్నకారులు అంటాం. సార్, ఉత్పత్తిదారులకు ఉదాహరణ ఏం చెప్పుకున్నాం మనం? మొక్కలు సార్. వినియోగదారులకు ఉదాహరణ చెప్పుకున్నా మేక, పులి, ఇవన్నీ కూడా వస్తాయి సార్. సార్, అయితే ఇక్కడ
మీకు ఎప్పుడు చెప్పాను, ఆహారపు గొలుసులో ఎల్లవేళలా మొదటి స్థానం ఎవరిదండి? ఉత్పత్తిదారులు, స్వయం పోషకాలు. వాళ్ళని క్రింద అమర్చుతాం సార్ మనం, ఉత్పత్తిదారులు. దీని తర్వాత వినియోగదారుడు, దీని తర్వాత సంథింగ్ విచ్ఛిన్నకారుడు. ఇంకా వేసుకోవాలండి ఇక్కడ వినియోగదారుల్లో మళ్ళీ ప్రాథమిక వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు, చతుర్థ వినియోగదారుడు, చాలా ఉంటాయి ఇలా. అవన్నీ వేసుకొచ్చినాం. ఏదేమైనప్పటికీ పిరమిడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయండి చూడండి సార్, నిట్ట నిలువుగా ఉంటాయి సార్, నిట్ట నిలువుగా. చూసారు అంటే ఏంటి? బేస్ పీఠ భాగము వెడల్పుగా ఉంటుంది, శిఖర భాగము సన్నగా ఉంటుంది. ఇలా ఉండడాన్ని ఏమంటామంటే ఇకలాజికల్ పిరమిడ్స్ ఎప్పుడు కూడా నిట్ట నిలువుగా ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కానీ ఎక్సెప్షన్ ఉంటాయి సార్, 2 కేసుల్లో మాత్రం నిలువుగా తలకిందులుగా ఉంటాయి. ఇలా కొలను ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్, కొలను ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్. అలాగే చెట్టు ఆవరణ వ్యవస్థ, చెట్టు ఆవరణ వ్యవస్థలో పరాన్న జీవ గొలుసండి. అంటే ఏం లేదు సార్, ఇక్కడ సపోజ్ మీకు అర్థమయ్యే చెప్తుంటారు, టాపిక్ వేరే ఉంది మనకి. సంఖ్యా పిరమిడ్ అంటాం సార్. సంఖ్య అంటే నెంబర్ ప్రకారం కింద ఎక్కువ ఉండాలి, పైన తక్కువ ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ చెట్టు ఒకటే ఉందండి, చెట్టు ఒకటే నెంబర్. చెట్టు పైన పక్షులు ఉంటాయి సార్, 10 పక్షులు ఉన్నాయి. ఇవి బర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఈ పక్షి యొక్క బాడీలో పేరు ఉంటాయి, అంటే లైజ్ అంటాం. లైజు అంటే పేరు అంటాం. ఇవి ఒక 100 దాకా ఉంటాయి. అంటే నెంబర్ ఏముంది సార్? కింద తక్కువ ఉన్నాయి, పైన ఎక్కువ ఉన్నాయి. తల కింద కదా ఉంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్ సార్, చెప్తాం తర్వాత. సంఖ్యా పిరమిడ్ అంటే పరాన్న జీవ ఆహారపు పిరమిడ్లో, చెట్టు ఆవరణ వ్యవస్థలో ఇది సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. అదే సంఖ్యా పిరమిడ్ కావచ్చు, జీవ ద్రవ్యరాశి పిరమిడ్ కావచ్చు, అవి ఎప్పుడు కూడా నిలువుగా ఉంటాయి, కానీ వీటిలో మాత్రం తలకిందులుగా ఉంటుంది.